ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మావిగన్ అంటే తెలుగు అర్థం వైసీపీ నాయకులు చెప్పగలరా? అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతుందని, మావిగన్కు అస్సలు ఖర్చే ఉండదని వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అబద్ధపు ప్రచారం. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన సగం పిచ్చైతే మావిగన్ అనేది పూర్తి పిచ్చికి సంకేతం. అమరావతి అంటే సిఆర్డీఏ పరిధి మొత్తం. అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు. సిఆర్డీఏ హద్దులు ముందు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం విమానాశ్రయం, విజయవాడ బస్ స్టేషన్లో నిర్మాణం జరిగాయి. బ్రిటిష్ కాలంలో జరిగిన నిర్మాణాలను కూడా జగన్ తన ఖాతాలో వేసుకుని మాట్లాడుతున్నాడు. అమరావతి రాజధానిగా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన రాజముద్ర అమరావతి రాజధాని. దానిని మార్చడం జగన్ వల్ల కాదు. నా మిత్రుడు ఏదో అంటున్నాడు, కొద్దిగా షార్ట్ కట్లో ముగిస్తున్నానని. ఆ మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పత్రికా సమావేశానికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పత్రికా సమావేశానికి కట్టే కొట్టే తెచ్చి అని చెప్పమంటే చాలా అసాధ్యం. ఈ రోజున ప్రధానంగా మీ ముందుకి అమరావతి వర్సెస్ మావిగన్, వాట్ ఈజ్ అమరావతి, వాట్ ఈజ్ ముదనష్టపు మావిగన్, ఈ 2 అంశాల గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. రెండోది ఏంటంటే, పదే వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ డ్యాన్సర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే మాట ఏంటంటే, అమరావతి అంటే వామ్మో ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది అని అంటున్నారు. మావిగానికి అసలు ఖర్చే ఉండదంట, ఏ ఖర్చు ఉండదంట మావిగాని అనే రాజధానికి. మూడోది, రాష్ట్రమంతా మావిగాని మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి ఒక అద్భుతమైన ఆలోచన పుట్టిందని ప్రజలందరూ కూడా వేలం వెర్రెత్తినట్టుగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ తెగ చర్చ చేస్తున్నారంట, పొగిడేస్తున్నారంట. నాలుగోది, అమరావతి గజెట్ నోటిఫికేషన్ మేము అధికారంలోకి రాగానే మార్చేస్తాం. మనం ఏదో టూత్పేస్ట్ కొనుక్కున్నట్టుగా మార్కెట్కి వెళ్ళి టూత్పేస్ట్ కొనుక్కొని నచ్చకపోతే రెట్నిస్తామే, లేదా జేబులో ఖర్చీఫ్ని ముక్కు దుడుచుకొని మూతి దుడుచుకొని పారేస్తామే, అలా రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ని మార్చేస్తారంట. ఈ అంశాల గురించి మాట్లాడటానికి వచ్చాను. వెనకటి కూడా అన్నంట, అన్నా మీ ఊర్లో పూర్తి పిచ్చోడు ఉన్నాడు అని. నీకెలా తెలుసురా అంటే, మా ఊర్లో సగం పిచ్చోడు ఉన్నాడు అన్నంట. 3 రాజధానులు అనేది ఒక సగం పిచ్చి, మావిగాన్ అనేది పూర్తి పిచ్చి. ఇక ఈ పిచ్చికి మందు లేదు, రోకల బండ కట్టాల్సిందే. మచిలీపట్నం టు గుంటూరుకి జాతీయ రహదారి పొడవున 110 కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మించుకోవచ్చు. ఇదే మావిగాన్. నేషనల్ హైవే పక్కన చెట్లు నాటినట్టు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఓ పెద్ద లేఅవుట్ తిరిగి అమరావతి వర్సెస్ మావిగాన్, ఇదిగోండి గ్రీన్ ఫీల్డ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఏమంటాడంటే, అమరావతిలో ఎయిర్పోర్ట్ లేదు, పోర్ట్ లేదు, కార్పొరేషన్ లేవు, రైల్వే స్టేషన్ లేవు, రహదారులు లేవు, జనాభా లేదు. మావిగాన్లో మాత్రం అభివృద్ధి చెందిన అర్బన్ ప్రాంతం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది, విజయవాడ గుంటూరు జాతీయ రహదారి ఉంది, జనాభా ఉంది. నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటే, ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషను 1888లో కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు చెప్తున్నా ఆయన. విజయవాడ రైల్వే స్టేషను 1888లో
1900లో దాని విస్తరణ జరిగింది. గన్నవరం విమానాశ్రయం 1940లో రెండో ప్రపంచ యుద్ధంలోనే బ్రిటిష్ వాడి హయాంలోనే అక్కడికి విమానాలు ఆగాయి. 2017లో దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. విజయవాడ బస్ స్టేషన్ 1990లో దాని నిర్మాణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ద్వారా అయ్యింది. పోర్టు, బందరు పోర్టు కోసం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఏడాది పాటు దీక్షలు చేస్తే 2004 నుంచి ఇప్పటికీ పోర్టు పూర్తి కాల. ఇంకా వీటీపీఎస్ని మర్చిపోయారు వీళ్ళు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ధర్మల్ వీటీపీఎస్ని, నేషనల్ హైవేసు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీరు కట్టారా, మీరు పెట్టారా? అంటే విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలు చేపించి, బస్ స్టేషన్లు చేపించి, రైల్వే స్టేషన్లు చేపించి, గన్నవరం చూపించి నువ్వు కట్టేదేంటి, నువ్వు పెట్టేదేంటి? జాతీయ రహదారి పక్కన అసలు దీనికి తలా తోక ఉందా? పైపచ్చి మావిగాన్. మిత్రులను నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మావిగాన్ అంటే తెలుగు అర్థం చెప్పండి. తెలుగా, ఉర్దా, హిందీనా, తమిళమా, కన్నడమా, పోర్చుగీసా, పోనీ గ్రీకు భాష, పోనీ లాటిన్ అమెరికానా? మావిగాన్. తలకాయలో గుజ్జున్నోడి పేరు పెట్టుకుంటాడా? పోనీ మెడ మీద తలకాయ ఉన్నోడు పెట్టుకుంటాడా? నీకు పేరు పెట్టడమే రాలేదు కదా. మళ్ళీ ఒక ఉచిత సలహా, మీరు పేరు మార్చకపోతే మార్చుకోండి. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది అంటున్నా. మళ్ళీ ఈ రోజున ఈ కొత్త కథ ఏదో పిల్లి పోయే ఎలుక వచ్చే డామ్ డామ్ డామ్, ఎలుక పోయి ఎలుక బంటి వచ్చే డామ్ డామ్ అని కథ చెప్పినట్టుగా 3 రాజధానులు పోయింది. నాగార్జున యూనివర్సిటీలో 5 ఎకరాలు పోయింది. రాజ్యాంగంలో అసలు రాజధానే లేదనే మాట పోయింది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్న మాట పోయింది. ఇప్పుడు మావిగాన్ వచ్చింది. ఇది రాజధాని? ఒక రాజధాని మీద పాలకుడికే, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండే అవగాహన. అసలు రాజధాని గురించి తెలుసా? ఎందుకు వస్తుంది ఇదంతా అంటే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమరావతి మీద గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక రాజముద్ర ఇచ్చింది. ఈరోజే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు తమ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులతో, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీ వెళ్ళారు. ఇక అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రచండంగా వెలిగిపోతాడు. అమరావతి పూర్తవుతుంది, ఇక దానిని అడ్డుకోలేము, దానిని ఆపలేము. 3 రాజధానులు వెనక్కబోయింది. మళ్ళీ మనం 3 రాజధానులు అంటే 29లో నిలబెట్టి ఒకసారి, వంగబెట్టి ఒకసారి ప్రజలు గుద్దుతారు. ఆల్రెడీ గుద్దారు. మరి ఏం మాట్లాడాలి అమరావతి మీద అంటే, ఈ మావిగాన్ అనే ఒక ఆలోచన తెచ్చారు. ఒకడు అంటాడు, మావిగాన్ పెడితే సముద్రం ఉంటుంది కదా అంటాడు. మొన్న అమరావతిని కృష్ణానది తీరంలో పెడితే నదీ గర్భంలో రాజధాని పెడతారా అన్నారు. ఇప్పుడు సముద్రం కలిసి వస్తుంది కదా అన్నాడు. వాడికి మచిలీపట్నం తెలుసు అసలు? దివిసీమ తుఫాను గురించి ఎప్పుడన్నా విన్నాడా? 1977లో దివిసీమ తుఫాను. మచిలీపట్నం అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతం, తుఫాను తీర ప్రాంతం. ప్రతి ఏటా నవంబర్లో తుఫాన్ల కోసం ఆ ప్రాంతం గడగడ వణుకుతుంది. తుఫాన్లో సముద్రాల్లో పెట్టుకుంటారు రాజధానులు, సముద్రాల్లో పోర్టులు కట్టుకుంటారు. నువ్వు కట్టేదేంటి పోర్టు?